బాస్ నా జీతం అంతా వేస్తారా? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు. పని చేయనంటున్నావు కానీ జీతం మాత్రం అడుగుతున్నావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇక జీతం గురించి అడగకు. హలో బాస్ బాస్. ఈ కొండలో ఒక్క బియ్యం కూడా లేదు కదా. ఈ ఇంట్లో తినడానికి అసలు ఏమీ లేదు. నన్నట్టుది ఏదైనా ఇక్కడ ఉంటుంది. మర్యాదగా ఎక్కడి నుంచి పారిపో. నాకే ఇక్కడ భోజనం లేదు. నాకు ఆకలిస్తుంది. నా వల్ల దేనిపైన కుదరదు. మళ్ళీ చేప. మర్యాదగా చెయ్యొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు. నా కుండ ఆకలికి నిన్నే తినేస్తాను. సరే, మనం తినడానికి ఏదైనా ఉందా? ఫాబియన్, నువ్వు బాగా నడుచుకో. నా దగ్గర దొంగతనం చేస్తున్నావా? ఏంటి డాన్స్ ఆడుతున్నావు? నీకు నాకు ఈ చేపను పెట్టి ఆ 2 ఎలుక మంటల్ని మళ్ళీ పట్టేసుకోవాలి. ఇప్పుడే నువ్వు చెప్పాలి, నాకు అర్థమైంది. వాళ్ళని మాత్రం నేను పట్టేశానంటే నాకు జీతమో దొరుకుతుంది. మంచి ఐడియానా ఇది? పని అయిపోతే నీకు ఏదైనా ఇస్తాను. మాట్లాడే లాభం లేదు, వీడు తెలివి తక్కువవాడు. ఇద్దరు బండోళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వాళ్ళని ఎలాగైనా పట్టేయాల్సిందే. నేను చాలా దారుణమైన వాడిని. వాళ్ళు వస్తున్నారు అనుకుంటా. నేను వెంటనే దాక్కుంటాను. పారిపోతున్నావా? ఆగు, మర్యాదగా ఆగు. ఎక్కడికి వెళ్ళాడు తెలియలేదే. వాడు తప్పకుండా ఇక్కడే దాక్కుని ఉంటాడు. దగ్గర వాడు మొక్కం చెప్పించకుండా ఉంటే బాగుంటుంది. నాకు ఏదో వాసన వస్తుంది అన్నయ్యా. అక్కడ చూడు, చాప ఉంది. ఎందుకు నన్ను ఎప్పుడు చూసినా అడ్డుకుంటున్నావు? అక్కడ కాస్త చూడు. అవును, మనల్ని పట్టుకోవడానికి ప్లాన్ వేశాడు. తప్పకుండా ఇది లాగర్విక్ పని అయి ఉంటుంది. నా వల్ల కాలదు. చెప్పింది కరెక్టే, కానీ అది జరగనివ్వకూడదు. కానీ అన్నయ్య, నాకు ఆ చేప కావాలి. ఎలా చేపను తీయాలి? ఐడియా. వెళ్దాం. ఏంటో నాకే తెలియకుండా ఎలా దీన్ని తీస్తారు? అమ్మ బాబాయ్, ఎంత మంచి వాసన. తింటానయ్యో, బాగుంది. ఇంకొకటి నాకు కాస్త ఉంచో. అంతా అదే రుచిలో ఉందా అని టెస్ట్ చేసి చూస్తాను. బాగుంది. చాలా నచ్చనింది. నాకు ఇవ్వు, మర్యాదగా ఇవ్వు. ఏం చేస్తున్నావు? తీసుకో. ఆగు, చేస్తున్నా. డబ్బులు నువ్వు మాత్రం తిన్నావనుకో, తింటాను. నిన్ను వదిలిపెట్టను. ఏమైంది? ఏంటి? నీకేమైంది? చాలురా, అసలు నోరు తెరిచి మాట్లాడతావా లేదా? వెళ్ళు. ఏంటి చెప్పు, నేను చూస్తూనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండు. ఏంటది? ముళ్ళు ఎరుకొనిందా? ఎలుక మంటల కోసం అనవసరంగా నా భోజనాన్ని పోగొట్టుకున్నాను. ఇదే నా దగ్గర ఉండే చివరి భోజనం. నేను ఇప్పుడు తినే కాస్త లంచ్ కూడా ఎత్తి పెట్టాలి. నాకేది అసలు చాలదు. అరే, వాసన చాలా అద్భుతంగా ఉంది. నేనైతే తినబోతున్నా. కిందకి దిగు. మర్యాదగా కిందకి వెళ్ళు. చాలా నీళ్ళు అప్పుడే ముళ్ళు బయటకు వస్తుంది. తాగు, బాగా తాగురా. బాగా
లోపలికి వెళ్ళిందా లేదా ఏది చూపించు. అక్కడే ఉంది. సరే, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అన్నయ్య, ఎందుకు నన్ను తలకిందలుగా కట్టేశావు? ఏ డబ్బులో నువ్వు కళ్ళు మూసుకోరా, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. Come on, బయటకు వచ్చాయి, మర్యాదగా బయటకు వచ్చాయి. ఏ డబ్బులో నువ్వు యాక్టివ్ గా ఉండు, ఇప్పుడు చేస్తాను. నేను వెతుకుతున్నది దొరికింది. నాన్న వచ్చింది. నేను వెతుకుతున్నది దొరికింది. ఒక్కడే చేస్తున్నావు. ఏ ఫేబియన్, నేను అప్పుడేంటి పమ్మన్నాను. క్షమించు, నేను ఊరికే చూశాను. సరే, బయలుదేరు. ఇంకా అది నా గొంతులోనే ఉంది, బయటికి రానంటుంది. ఇదే పరిస్థితిలోనే నా బాస్ కూడా కూర్చొని తప్పించిపోతున్నారు. ఏంటి, విక్కు గొంతులో ఇరుక్కుందా? సరే సరే, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఈసారి నన్ను తలకిందలుగా ఉంచవు కదా? ఇది తప్పకుండా పనిచేస్తుంది. మన విక్కీ ఏం చేస్తున్నాడో చూద్దాం. అదేలాగా మనము చేసి ముళ్ళుని తీసేద్దాం. నేను మర్చిపోయాను. బాయ్. ఏంటి? నోరు మూయరా. ఇంకా నాకు వేరే దారి లేదు, ఇదే తినాలి. ఇది చూస్తేనే చెడిపోయిందని తెలుస్తుంది. పర్వాలేదు, ఈ ముళ్ళు తీయడానికి నాకు మరో దారి లేదు, ఇది తింటాను. సరే, ఇప్పుడు ఎలా ఉంది? ఆ ముళ్ళు బయటకు వస్తుందా ఏంటి? లేదు, ఇంకొకటి దొరుకుతుందా? రే తమ్ముడు, నోటి. ఓ, వీళ్ళ చేసేది ప్రమాదమైన విషయం. ఇలా ఇంట్లో ఎవరూ చేయకండి. అలాగే ఉండు. మంచి వల్ల ఇప్పుడైనా ఇది బయటకు వచ్చేస్తుందా? హే డబ్లు, నీకేం కాలేదే? మళ్ళీ నా గొంతులో ఇరుక్కొనిందో. మళ్ళీ నన్ను బయట తీయాలి. అన్నయ్య, చూసి అలా చూడు, ఇది పనిచేస్తుంది. హే డబ్లు, అలాగే ఉండు. నేను దాన్ని బయటికి తీసేశాను. ఎందుకు కొట్టావు? ఆగు, నా నోట్లో ఉండింది బయటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఒక్క నిమిషం. అన్నయ్య, నా కోసం నువ్వు డబ్బులు కొట్టినట్టుగా ఒక దెబ్బ కొడతావా? నా నోట్లో కూడా చాపముళ్ళు ఉంది. నేను వెతుకుతున్నది దొరికింది. ఇది పంచనే లేదా? ఇది చాలా జాలీగా ఉంది. కసాగండి. మీరు ఇంకా 2 దెబ్బలు నన్ను కొడతారా? బయటకు వచ్చింది. ఏ చాపంలో బయటకు వచ్చేస్తుంది. పరిగెత్తకండి, ఆగండి. ఇటువైపు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ రోజు మీ పని అయిపోయింది? తినేదాకా వెయిట్ చేయలేరా? నా ఫేబియన్, చూసి ముళ్ళు గొంతులో ఇరుకుంటుంది. మీ ఇద్దరిని ఎక్కడికి వెళ్తున్నారు?